కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ భవనం నిర్మించి 40 ఏళ్లు అవుతుందని, గత ప్రభుత్వంలో నిధులు సమకూర్చడంతో గదులు శిథిలా వ్యవస్థకు చేరుకున్నాయని జ్యోతుల నెహ్రూ తెలిపారు. వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఉండే వసతి గృహాన్ని నిర్మించడం సంక్షేమం కాదా అని ఆయన ప్రశ్నించారు. శిథిలా వ్యవస్థకు చేరిన ఎస్సీ, బీసీ హాస్టళ్లకు నిధులు సమకూర్చి 3 నెలల్లోనే పనులు ప్రారంభించేలా చూస్తామన్నారు. ఎంత తాపత్రయం ఇక్కడ ఉన్నటువంటి వార్డుల్లో తాపత్రయం కనపడుతుంది. పరిస్థితులు సహకరించట్లేదు. ఒక పక్క బిల్డింగ్ పూర్తిగా డిస్మాంటల్ పొజిషన్కి రావడం, రెండు గత ప్రభుత్వం మరి వీటి మీద దృష్టి పెట్టకపోవడం, ఇవన్నీ కలిసి ఇవాళ చాలా ఎలా ఉందంటే ఇది మనం చూడండి, బురదగుంట పందులు దొరిలే బురదగుంట ఏ రకంగా ఉంటుందో ఆ రకమైన వాతావరణంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మాత్రం వల్ల మనం కూర్చోడానికి అవకాశం కలిగింది అంటే అది వార్డెన్ గారు పెట్టినటువంటి ప్రత్యేక శ్రద్ధ అనే నేను భావిస్తున్నాను. ఇది బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఇది ఆ పక్కన బీసీ హాస్టల్ టోటల్గా కొలాప్స్ అయిపోయింది. బీసీ హాస్టల్ గత ప్రభుత్వాన్ని మనం ఇంకా ఎంత నిందించుకున్నా ఒకటే, ఎందుకంటే ప్రజలు చూపెడేశారు. ఈ విధానాలకు అన్నిటికీ కూడా ప్రజలు ఎంత వ్యతిరేకత చూపెట్టాలో అంత కానీ నాకు కలిగే ఇబ్బంది ఏంటంటే ఆయన ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిందే కరెక్ట్ అంటున్నాడు. అందుకోసం ప్రస్తావించే తప్పటం లేదు. మీరు పెద్ద గొప్పగా చెప్పుకునేటటువంటి సంక్షేమం మేము ప్రభుత్వం చేసిందని, మాది ఇవాళకి సంక్షేమ పార్టీ అని చెప్పుకునే మీకు ఇదే ప్రశ్న, ఈ హాస్టలే ఒక ప్రశ్న. ఇది